నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక స్కూళ్ళు బంద్ అయిపోయినాయి. ఈ బంద్ అయిపోయిన నేపథ్యంలో ఇంకొక నెల 15 రోజులు అయితే ఇక మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఏం స్టార్ట్ అవుతాయి? స్కూళ్ళు కాదు స్టార్ట్ అయ్యేది, పేద విద్యార్థుల రక్తం దాగే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. వాస్తవానికి చెప్పాలంటే ఇదే జరుగుతుంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం గురించి ప్రతిపక్షం ఇక్కడ తీర్మానం మల్లన్న ఈ విద్యా హక్కు చట్టం 2009 ఈ యాక్ట్ విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు అవుతలేదు తెలంగాణ రాష్ట్రంలో అని ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం తారాస్థాయికి చేరింది. రేపు మహాధరణ కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నది. అసలు విషయం ఏంది? నిజంగా విద్యా హక్కు చట్టం అమలైతే ఏం జరుగుతుంది? మరి గతంలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు విద్యా హక్కు చట్టం అమలు చేయాలని అసెంబ్లీ సాక్షిగా కొట్లాడింది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడారు. కానీ మరి ఇప్పుడు అధికార పార్టీ అమలు చేయాల్సిన కాడుండి విద్యా హక్కు చట్టం గురించి ఎందుకు కొట్లాడతలేరు? సరే, ఈ విషయాలన్నీ పక్కకెడదాం. విద్యా హక్కు చట్టం గురించి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు ప్రజల సమస్యలు, పెద్ద సమస్యలు, నిజంగా ప్రజలకు బాగు చేసే అవకాశాలు ఉండే సమస్యలన్నీ వీళ్ళు వెలికి తీసుకొచ్చి నిజంగా ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్లోకి ఏమైంది? మరి కాంగ్రెస్లకు విద్యా హక్కు చట్టం ఎందుకు అమలు చేస్తలేరు? అది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మిత్రులారా, నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపటి మహాధరణ కార్యక్రమంతో ఒక తెలంగాణలో ఒక మార్పు రాబోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడురి, 26 తర్వాత స్కూల్, ఇప్పుడు జూన్లో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత రేపు 26 సభ మహాధరణ కార్యక్రమం ఏదైతుందో ఒక మార్పు తీసుకొస్తుంది, ఒక భయాన్ని తీసుకొస్తుంది. పేద విద్యార్థుల రక్తం తాగాలంటే, పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగాలంటే భయానికి గురి కావాలి. ఆ ప్రైవేట్ విద్యా సంస్థలు భయానికి గురి రోజులు తీసుకొస్తాడు తీర్మానం. 100% 26 తర్వాత జరిగేది అదే. ఎందుకు జరుగుతుంది అంటే, విద్యా హక్కు చట్టం అమలైతే ప్రతి పేద విద్యార్థికి 25% సీట్లు ఫ్రీగా ఇవ్వాలి. స్కూళ్ళల్లో 25% ఫ్రీ ఇచ్చినాక తర్వాత వాళ్ళ లెక్క ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పేద విద్యార్థి దగ్గర కూడా లక్షల డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఓడు కట్టాలి? ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఈరోజు ఈ ఫీజులకు, ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులకు, అలాగే ఈ ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ ట్రీట్మెంట్కే సరిపోతా ఉన్నారు. లక్షలు ఎక్కడ పెట్టినా కానీ లక్షలు పెడతా ఉన్నారు. ఇంకా విషయం ఏంటంటే, ఫస్ట్ క్లాస్, యూకేజీ, ఎల్కేజీ ఈ క్లాసులకే లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఓ స్కూళ్ళలో ఉన్నది. మరి ఏం చదువులు, ఏం కథ అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. మరి బుక్కులకు, ఈ టైలకు కానీ, లేకపోతే ఇంకా ఈ బట్టలకు కానీ ఇష్టానుసారంగా అసలు కనీసం వీళ్ళపైన చర్యలు లేకుండా ఇష్టానుసారంగా మొత్తం ఏది స్కూల్ అనే పేరు పెట్టి ఒక విద్యను వ్యాపారంగా చేస్తూ ఉన్నారు విద్యా సంస్థలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, పేద విద్యార్థుల తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని తీన్మార్ మల్లన్న గారు ఒక మహాధరణ కార్యక్రమం చేపట్టింది. దీన్ని నిజంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయిండు. రేపు మనం ఒకటే, మన విద్యార్థులు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మన పిల్లలే కానీ మన తరాలు కాదు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని రేపు ఒక్కరోజు సమయం కేటాయించి మనం మహాధరణ కార్యక్రమంలో పాల్గొంటే దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది మళ్ళొక్కసారి మీరు జూన్లో ఈ ప్రైవేట్ స్కూళ్ళు స్టార్ట్ అయితే ఎట్లా ఉంటుంది, ప్రభుత్వ స్కూళ్ళ పైన గవర్నమెంట్ పెట్టే దృష్టి ఎట్లుంటుంది అనేది ఒక్కసారి క్లియర్గా అర్థమైతే మిత్రులారా. నేను ఒకటే చెప్తున్నా, రేపటి ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తరలి రండి. ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే తరలి రండి కూడా పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో స్కూళ్ళు మనం అసలు బ్యాగులు కాదు మోయాల్సి, డబ్బులు మోస్తూ ఉన్నాం. అది బ్యాగులల్లో అలా స్కూలు ఏది బుక్కులు కాదు మోసేది విద్యార్థులు, అలా డబ్బుల కట్టలు మోసే విధంగా అయిపోతూ ఉన్నది రాను. ప్రతి విద్యార్థికి ఒక స్కూల్ ఫీజు కట్టాలంటే అడలిపోయే రోజులు తీసుకొచ్చారు. కానీ ఏ గవర్నమెంట్ కూడా స్పందిస్తలేదు. మరి గతంలో భట్టి విక్రమార్క గారు స్పందించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి, కానీ మనం కూడా ఒక వీడియో చేయడం జరిగింది దీనికి సంబంధించి. విద్యా హక్కు చట్టం సార్ మీరు ఏమైంది సార్, మీరు వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తే స్పందించిండు. విద్యా హక్కు చట్టం ఏమైంది సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా కొట్లాడి, మరి మీరు అధికారంలో ఉండి ఇప్పుడు అమలు చేయాల్సిన కాడుండి ఏమైంది సార్ అంటే కూడా రిప్లై లేదు. ఓకే అన్నాడు, కథం. దాన్ని పట్టించుకునే నాదులే. ఎందుకు పట్టించుకుంటారు? సేమ్ ఇది కూడా రైతు బంధు లెక్కనే. డబ్బులు ఉన్నోనికి, భూములు ఉన్నోనికి డబ్బులు పోతాయి అన్నట్టు స్కూల్ ఉన్నోనికి పైసలు వచ్చేస్తున్నాయి. స్కూల్ పెడితే పైసలు వస్తున్నాయి. మరి అందులో ఎంతమంది ఉన్నారు? మనది నలిగిపోయేదేమో మన పేద విద్యార్థి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు డబ్బులు దండుకునేదేమో వాళ్ళు. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఒకటే చెప్తున్నా, ఈ ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీని అరికెట్టేందుకు తీన్మార్ మల్లన్న చేపట్టిన ఈ మహాధరణ కార్యక్రమాన్ని
ఒక ఉద్యమంలాగా నిజంగా పెద్ద ఎత్తున తారాస్థాయికి సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరిపింది. ఇది నిజంగా రేపటి మహాధరణ కార్యక్రమంతో తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ళల్లో రూపురేఖలు మారనున్నాయి. అసలు పేద విద్యార్థుల దగ్గర ఫీజులు తీసుకోవాలంటే కూడా భయపడే రోజులు తీసుకొస్తాడు. మళ్ళీ 100% ఇది జరుగుద్ది. దయచేసి మిత్రులారా, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, పేద విద్యార్థుల భవిష్యత్ బాగుండాలంటే మన విద్యార్థులు మన తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్మును మనం ఆదా చేసుకోవాలంటే, లేకపోతే కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగలాగా ఈ విద్య అనే పేరుతో వ్యాపారం చేసి దోచుకుంటున్న ఈ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడిని అరికట్టాలంటే రేపు మహాధరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమంలాగా కొనసాగుతా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. నిన్న ఆర్టీసీ సమ్మె జరిగితే ఒక ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చింది. అంటే గతంలో ఉండగా రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి వచ్చినాక సోయి మర్చి అది పక్కకి పెట్టేసి గాలికి పెట్టేసి అలా ఒక నిండు ప్రాణం బలిగొన్నాడు. బీసీ బిడ్డ, ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన గౌడ బిడ్డ బలైపోతే కానీ రాలేదు. కానీ మనం బలి కాకుండా కొట్లాడి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం 100% ప్రభుత్వ స్కూళ్ళు డెవలప్ చేస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరి తరలి రావాలి. రేపటి మహాధరణ కార్యక్రమం విజయవంతం చేయాలి. అలాగే మహాధరణ కార్యక్రమం విజయవంతం సంగతి పక్కకెడితే రేపటి మహాధరణ కార్యక్రమంలో మన విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఎందుకంటే ఈ ఫీజుల దోపిడీ చేయాలంటే భయపడే రోజులు రావాలి. 100% ఇది దోపిడీ చేయాలంటే భయపడే రోజులు రావాలి. తీన్మార్ మనల్ని అడుగుజాడలో నడవడానికి రేపటికి సిద్ధంగా ఉండండి. దయచేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. షేర్ చేయండి, వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.